చేస్తున్నారనమాట. ఓకేనా? రెడీ? మీ ఎనర్జీ అంతా అట్లా హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఇంకొక 5 minutesలో వచ్చేస్తున్నారు. సో ఈలోపు మనం ఏం చేద్దాము అంటే, మన దగ్గర చాలామంది టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారని అర్థమైంది మాకు. సో మిక్కీ జే మేయర్ గారి మ్యూజికల్లో వచ్చినటువంటి పాట ఎవరైనా పాడతారా ఇక్కడ? హ్యాపీ డేస్ పాటలు, కొత్త బంగారు లోకం పాటలు ఎంతమందికి రావు చెప్పండి? శ్యామ్ సింగరాయ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఎవరు పాడతారు? నేను మీకు కోరస్ అందిస్తా కావాలంటే. హ్యాపీ డేస్లో ఎంత మంచి పాటలు ఉన్నాయి ఫ్రెండ్స్కి రిలేటెడ్గా, పాడతారా మీరు ఎవరైనా? రెడీ నాన్న? నా కళ్ళు మొత్తం ఈ పింక్ లెగ్గిన్ వేసుకున్న అమ్మాయి మీదే ఉన్నాయి. మైక్ ఇవ్వండి ఒకటి, రండి. మీరే రెడీ? సరే, ఎవరు పాడతారు? అటుపక్క నుంచి ఎవరైనా పాడతారా? మన దగ్గర సింగర్స్ ఎవరు లేరా? నానా కమ్, మైక్ ఇవ్వండి. సరే, నేను మీకు హెల్ప్ చేస్తా, ఓకేనా? నాతో పాటు మీరు పాడండి కంటిన్యూగా. పాదమెట్టు పోతున్నా, పైన వెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడు రానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడ మీరే, ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. అమ్మ బాబాయ్, నేను హోస్ట్తో పాటు సింగర్ కూడా అయిపోవచ్చని ఇప్పుడే అర్థమైంది నాకు. ఎవరు పాడరా? మీకు ఎవరికి లిరిక్స్ రావా? అయ్యే బాబాయ్, మీ లెక్చరర్స్ లైవ్ చూస్తున్నారని మీ పేరెంట్స్ మీరంతా దొంగ నాటకాలు ఆడుతున్నారు అసలు కదా. ఇక్కడ మ్యామ్ ఉన్నారు, మ్యామ్. ఓకే, వీళ్ళన్నా పాడతారేమో, ట్రై చేద్దాం. మ్యామ్ హాయ్ మ్యామ్, మీ పేరు? శ్రీలక్ష్మి గారు. మ్యామ్ మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారా? ఐఎమ్ సో సారీ. ఓ, హాస్టల్ మేనేజ్ చేస్తారా? అందుకే మీరు అంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తున్నారు మ్యామ్. మనకు హాస్టల్ మేనేజ్ చేసే వాళ్ళతో మనం కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకన్నా మంచిది. ఓకే, నెక్స్ట్ ఎవరు పాడతారు? అటుపక్క పాడతారా ఎవరైనా అమ్మాయిలు? అబ్బాయిలు పాడతారా? సరే, మైక్ అటు పంపి, పద. అబ్బాయిల్లోకి మైక్ పోనీ అటు. నాకు తెలిసి ప్రేమ పాటలు అయితే పాడతారనుకుంటా. ఇప్పటి వరకు నేను ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే క్లూ ఇచ్చాను. కొత్త బంగారు లోకంలో బోలెడన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి. అబ్బా, ఎవరికి రాదా? అది కూడా నేనే పాడాలా మళ్ళీ? మీరు ఓన్లీ ప్రేమను పంచుతారంతే దొంగగా కదా, ప్రేమ పాటలు మాత్రం పాడరు. సరే, ఇలా ఇవ్వండి. నాకు తెలిసి మీరందరికీ బోల్డంత టాలెంట్ ఉంది. లైవ్ అనేసరికి అందరూ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారని మాకు అర్థమైంది. నాకు తెలిసి కాస్త కూస్తో అమ్మాయిలకి ఇలాంటి టాలెంట్ ఎక్కువగా ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. కమాన్ అబ్బాయిలు, ఇక్కడ గ్యాంగ్ ఉన్నారు. ఇగో, ఇవాళ ఇజ్జత్కి సవాల్, మనం పాడాల్సిందే. దాయిట్రా దాని పేరేంటి? ఈశ్వర్. ఇంత ప్రేమగా ఈశ్వర్ అని పిలిచినందుకైనా నువ్వు పాట పాడాలి ఈశ్వర్. పర్లేదు, పాడు. వాయిస్ బాగాలేదా? ఇప్పుడు మనం ఏం సింగింగ్ కాంపిటీషన్ పంపించట్లేదు, కట్ చేసి. నేను పాడతా. రెడీ? ఆగండి, పాడక ఒక అబ్బాయి పాడతా. ఇప్పుడు మనతో కలిసి పాడతారంట, అందరం కలిసి పాడదామా? కేల్ యు హవా చూపిద్దామా? ఓకే, కమాన్. చెప్పు, ఏం పాట కావాలి నీకు? మీరు ఏ పాట అంటే మా వాళ్ళందరూ కలిసి పాడతారు మీతో పాటు. రెడీ? సో మిక్కీ జే మేయర్ గారే మ్యూజిక్ కాబట్టి అందులో నుంచి నాకు కొత్త బంగారు లోకం అయితే బాగొచ్చు. రెడీ? నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే
హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే దోలోనా ఏమ్మా పాడుతా అన్న మొత్తం నేనే పాడాను. నేను పాడానండి, కాకపోతే మీ వోకల్స్ నా వోకల్స్ డామినేట్ చేసేసి. రెడీ, నెక్స్ట్ లైన్. ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం ఈ ప్రతి క్షణం హుషారుగా పొంగే సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కాలం ఎంతని నమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. నిజంగా నేనే నీ జతలో ఉన్నది, కానీ నువ్వు మాత్రం పాడలేదని నాకు అర్థమైంది. పాడానండి. తప్పు. అంటే ఒక కోకిల పాడుతున్నప్పుడు పక్కన కాకి అరవచ్చా? ఈ ఒక్క మాటతో ఆల్రెడీ ఇక్కడికి వచ్చాక హవీష్ గారు అండ్ ఫ్యామిలీ చూపించిన ప్రేమలకి ఆప్యాయతలకి నా కడుపు నిండిపోయింది. ఇంకా నువ్వు కోకిల అంటే నేను డిన్నర్ కూడా చేయను ఇవాళ. లేదండి, మీరు అలా తినకుండా ఉంటే మా కేల్ వాళ్ళు అసలు ఒప్పుకోరు. మేము మర్యాదల్లో అసలుకే ఓ రేంజ్లో ఉంటాం. మాకు అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మన టీం అందరూ రెడీ అయిపోయారు కాబట్టి రావడానికి. సో మరొక్కసారి మనం ఎస్